రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లాంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆల్అౌట్ కాగా టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. సిరాజ్ 4 వికెట్లు దక్కించుకోగా కుల్దీప్ యాదవ్ 2, జడేజా 2, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ కు ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. రోహిత్ త్వరగానే అవుట్ అవ్వగా జైస్వాల్, గిల్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్ కు 161 రన్స్ జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో అతనికి ఇది 2వ శతకం. ఓవరాల్ గా టెస్ట్ కెరియర్ లో 3వది. అటు గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత జైస్వాల్ రిటైర్ హాట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 196 రన్స్ చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా 4వ రోజు దూకుడుగా ఆడి డిక్లేర్ చేసే అవకాశం ఉంది.